అందరికీ నమస్కారం. అందమైన 60 ఏళ్ళ ఆరోగ్యం కోసం పాటించవలసిన 6 సూత్రాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆయుర్వేదం అనేది ఒక ప్రాచీన వైద్య శాస్త్రం. మెడిసిన్తో క్యూర్ చేయలేని ఎన్నో సమస్యలను ఆయుర్వేదం నయం చేస్తుందని చెప్తారు. అందుకే ఇప్పటికీ ఇండియాలో ఆయుర్వేదం చికిత్సను ప్రత్యేక స్థానం అనేది ఉంది. సహజంగానే చికిత్సను అందిస్తూ అందానికి, ఆరోగ్యానికి, మానసిక ప్రశాంతతకు మంచి ఫలితాలు ఇస్తుంది ఈ ఆరోగ్యం. అలాంటి ఆయుర్వేదంలో చెప్తున్న 6 ఎఫెక్టివ్ సూత్రాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఆయుర్వేదం ప్రకారం ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మీరు కేవలం 6 సూత్రాలు ఫాలో అయితే చాలు. ఆరోగ్యంతో పాటు అందానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయట. పైగా వీటిని చేయడానికి ఎక్కువ సమయం కూడా అవసరం ఉండదు. రోజు మొత్తంలో మీరు 6 నిమిషాలు కేటాయిస్తే సరిపోతుంది. ఇంతకీ ఆ 6 అలవాట్లు ఏంటి, వాటి వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటి అన్న విషయాలు ఇప్పుడు చూద్దాం. నిద్ర లేచిన వెంటనే కాపర్ గ్లాస్లోని నీటిని తాగాలి. అయితే దీనికోసం మీరు రాత్రి పడుకునే ముందు కాపర్ గ్లాస్లో నీరుని వేసి మూత పెట్టుకోవాలి. ఉదయం నిద్ర లేచిన వెంటనే దానిలోని నీటిని తాగాలి. దీనివల్ల మీకు మెరుగైన జీర్ణక్రియ మీ సొంతమవుతుంది. అంతేకాకుండా శరీరంలోని టాక్సిన్లు బయటకు పోతాయి. వాతం, కఫ దోషాలను బ్యాలెన్స్ చేస్తుంది. ముఖ్యంగా కఫం తగ్గుతుంది. బ్రష్ చేసినప్పుడు అందరూ నాలుకను ఖచ్చితంగా శుభ్రం చేసుకుంటూ ఉంటారు. నాలుక బద్దతో ఖచ్చితంగా టంగ్ క్లీన్ చేసుకోవాలి. ఇది కాపర్ది అయితే మరింత మంచిది. పాచి అనేది నాలుకపై నుంచి పూర్తిగా తొలగిపోయేలా సున్నితంగా క్లీన్ చేసుకోవాలి. దీనివల్ల జీర్ణ సమస్యలు దూరం అవుతాయి. అంతేకాకుండా టేస్ట్ బడ్స్ యాక్టివేట్ అవుతాయి. నోటి నుంచి దుర్వాసన రాకుండా ఉంటుంది. ఇక ముక్కులో నూనె వేయడం. ఆయుర్వేదం ప్రకారం నాస్యం చేస్తే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందుతాయి. 1 లేదా 2 చుక్కల నూనెను వేడి చేసి దానిని ముక్కులోని 2 రంధ్రాల్లో వేయాలి. నువ్వుల నూనె వేస్తే చాలా మంచిది. ఇది సైనస్ సమస్యలను తగ్గిస్తుంది. అలాగే మైండ్ని ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తుంది. అలర్జీ వంటి సమస్యలు ఎవరికైతే ఉంటాయో వాటిని పూర్తిగా తొలగించేస్తుంది. వాత సమస్యలు కంట్రోల్లో ఉంటాయి. ఇక 4వది బొడ్డుకు నెయ్యి. రాత్రుళ్ళు పడుకునే ముందు కొన్ని చుక్కల గోరువెచ్చని నెయ్యిని లేదా ఆముదం నూనెను తీసుకొని బొడ్డుకు అప్లై చేసుకోవాలి. దీనివల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయి. చర్మం మృదువుగా మారుతుంది. నరాలు రిలాక్స్ అయ్యి స్ట్రెస్ని దూరం చేసి మంచి నిద్రను అందిస్తాయి. వాసనను చూడడం. అవును, మీకు నచ్చిన హర్బ్ని వాసన చూస్తే చాలా మంచిదని ఆయుర్వేదం చెప్తుంది. లవంగాలు, యాలకులు, తులసి, రోజా పూలు ఇలా మీకు నచ్చిన ఏదైనా హర్బ్ సహజంగా దొరికే వాటిని ఎంచుకోవాలి. వాటిని 1 సెకండ్ పాటు డీప్గా లోపలికి గాలి పీల్చుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ సెన్సెస్ అనేవి యాక్టివేట్ అవుతాయి. ఇది మైండ్కి చాలా మేలు చేస్తుంది. ఇక కూలింగ్ స్ప్లాష్. చల్లని నీటిపై కళ్ళపై గట్టిగా విసురుకోవాలి. కళ్ళు బ్లింక్ చేస్తూ చల్లని నీటిని కళ్ళపై గట్టిగా స్ప్లేస్ చేసుకోవాలి. ఇలా 10 నుంచి 15 సార్లు చేస్తే అలసిపోయిన కళ్ళు సైతం ఫ్రెష్గా అవుతాయి. ఇక సమస్యలన్నీ దూరం అవుతాయి. స్క్రీన్ ఎక్కువగా చూసేవారికి దీనిని రెగ్యులర్గా ఫాలో అవ్వడం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. చూశారు కదా, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేసి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే త్వరగా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు.